అనకాపల్లి జిల్లా కేంద్ర గౌరవ సంఘం ప్రతినిధులు మంత్రి గుడివాడ అమర్నాథ్ పై చేస్తున్న వ్యాఖ్యలను అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ కమ్యూనిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గౌరవ సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ కమ్యూనిటీ నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో కాకుండా గౌరవ సంక్షేమ అభివృద్ధి కొరకు ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు. అలాగే విమర్శలు చేసే ముందు వాస్తవాలు కూడా తెలుసుకోవాలని తెలిపారు. కేంద్ర గౌరవ సంఘం నాయకులు మంత్రి అమర్నాథ్ పై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతమ్మ, ఐటీ శాఖ మంత్రులు అమర్నాథ్ మధ్య విభేదాలు ఉన్నాయని వారు అనటం హాస్యాస్పదంగా ఉందని విచారించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గవర్నర్లకు సముచిత స్థానం కల్పించిన ఏకైక వ్యక్తి గుడివాడ అమర్నాథ్ అని కొనియాడారు. జడ్పీ వైస్ చైర్మన్ గా బీసెట్టి వరాహ వెంకట సత్యవతి, అనకాపల్లి మండల వైస్ చైర్మన్ గా విల్లూరి సూర్యకుమారి శేఖర్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ గా పెతకంశెట్టి శివ సత్యనారాయణ, కసింకోట మండల వైస్ చైర్మన్ గా పెంటకోట జ్యోతి, అన్నపూర్ణ బ్యాంక్ చైర్మన్ గా పిల్ల గాంధీని నియమించి మంత్రి గుడివాడ అమర్నాథ్ గౌర కులస్తులపై ఉన్న మక్కువ మరొకసారి చాటుకున్నారని స్పష్టం చేశారు. అలాగే మంత్రి మంచి గవర్నలతో మంచి సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. ఇకనైనా కేంద్ర గౌరవ సంఘం నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గౌరవ కమ్యూనిటీ వైసీపీ నాయకులు, గౌరవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు చేశారన్నది, ఎవరు తప్పు చేశారన్నది, ఎవరు దుర్మార్గంగా ప్రవర్తించారన్నది ఆ గౌరవ చూసుకుంటారు. అమర్నాథ్ గారు లాంటి వ్యక్తి మంత్రి గారు ఆయన కన్నీ చూసిన పర్లేదు యాక్చువల్గా. కానీ ఆయన పబ్లిక్ వేదిక మీద నా తల్లి ఎంతో సచివతమ్మ గారు అంత అన్న తర్వాత కూడా కేంద్ర గౌరవ సంఘం వారికి అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే గౌరవ సమాజం మేలు చేయాలనుకుంటే మీరు అందరూ ముందుకు వచ్చి మన బీసీడీ నుంచి బీసీఏ రావడానికి మీరు ఉద్యమం చేసి మాలాటంతో సహకారం తీసుకుని వస్తే మనం మంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం. మంత్రి గారి ద్వారా జగన్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేసుకుంటే అది కులపరంగా గౌరవ సామాజిక పరంగా మన మంచి జరుగుతుంది తప్ప ఎవరో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే మీకు ఇక్కడ సామాజిక పరిస్థితి తెలియదు. ఏ రోజు కూడా ఎంపీ గారు అవ్వచ్చు, ఏడు మమ్మల్ని ఎంపీ గారి దగ్గరికి వెళ్ళొద్దు, నేను చెప్పిన అన్నది పాపం ఎప్పుడు పోలేదైనా చాలా ముందాతనంగా, అంటే ఆయనకి నటించడం రాదు, ఏదైనా ఊపిగా ఉంటారు, మాయమనలేని వ్యక్తి కాబట్టి ఆయన అంటే ఎవరి పాపన పోతారు అని ఆయన వదిలేస్తుంటే ఎవరు పడతారు కేంద్ర గౌరవ ఇక్కడ జరిగిన ఏం తెలిసింది ఇక్కడ వాళ్ళకి ఏమైనా అంటే ఆడరప్ప అవ్వచ్చు, కూడా అవ్వచ్చు. ఎవరైనా సరే మీరు మన కులానికైనా మేలు చేయాలనుకుంటే మనకి బీసీడీ నుంచి బీసీ రావడానికి కారణం కాగల ఉద్యమాలు చేయండి తప్ప ఇలాంటి చేసి మాకు రాజకీయ పరంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు విభేదాలు సృష్టించడానికి మీరు కారణం కాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి నిన్న కేరళ గౌరవ సంఘం పేరిట ఒక కౌంటర్ పేపర్లో రావడం, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, అందులో వాళ్ళు ఆరోపించింది ఏంటంటే ఇటీవలనే చిన్న వయసులోనే 5 మంత్రి పదవులు పొందిన గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక కులాన్ని కిందకి అంచివేద్దాం ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారంటూ వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. వాళ్ళ ఆరోపణలకు సమాధానం చెప్తూ ఉన్న వాస్తవాలని మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం కోసం ఈనాటి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వారు తెలియజేస్తూ కేంద్ర గౌరవ సంఘం అంటే సాధారణంగా చేసే పనులు ఏంటంటే ఏదో ఒక సంఘపరంగా సమావేశాలు పెట్టుకోవడం, అది కూడా సిటీకి పరిమితమైనటువంటి ఒక గౌరవ సంఘం వైజాగ్ సిటీకి, రూరల్ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ సంస్థ పరంగా సేవా కార్యక్రమాలు కానివ్వండి, దైవ కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ కానివ్వండి వ్యక్తికి మనం చేస్తే చేయడం అనేది ఉండదు. ఈ రోజున గెలిచిన తర్వాత మనవాడు అనుకొని ఒక నలుపున మద్దతు తెలుపుతూ రెండో ప్రోత్సహించడం అనుకోవడం మాత్రం చాలా ఉల్లేఖమైన చర్య. మీకు అందరికీ తెలిసిన విషయం, ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ వ్యవస్థ అనకాపల్లిలో ఒక వేరువేది గౌరవ పనుల సంస్థ, అది సుమారు 150 సంవత్సరాలు చరిత్ర సంస్థ. ఆ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి విలువల ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాల ప్రకారం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటూ గతంలో ఎమ్మెల్యే చేసిన వాళ్ళు, ఎమ్మెల్సీ చేసిన వాళ్ళు, ఎంపీ చేసిన వాళ్ళు వేసుకోవడంతో కామన్గా వచ్చే పాంప్లెట్ అది కామన్గా. అటువంటి పాంప్లెట్లో మరి మంత్రి గారి ఫోటో ఉండడం, ఎంపీ గారి ఫోటో లేకపోవడంతో అది స్వయంగా మంత్రి గారు తీసేసారన్నట్టుగా బ్లేమ్ చేయడం.
ఆ భయంతో ఈ సోషల్ మీడియా ఆలోచన చేయడం, దాని పత్రికలో ప్రకటన కూడా జరిగింది. దాన్ని ఖండిస్తూ, ఎందుకంటే అది వాస్తవం కాదు. ఆ పత్రిక ప్రింటింగ్కి మినిస్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. అది వాస్తవం కాకపోవడం వల్ల అదే కమిటీ వారు స్పందించి, వెల్ఫేర్ గౌరీభవన్ కమిటీ వారు స్పందించి, ఇది మాలో జరిగిన తప్పితే ఏదో కన్ఫ్యూజన్లో మొదటి కొన్ని కాంప్లైంట్లు ప్రచురించాం, రెండోసారి కొన్ని అవసరం అయ్యాయి. అలా గుర్తించేటప్పుడు మాలో మాకు జరిగిన ప్రాబ్లం తప్ప మంత్రి గారికి కానీ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సమాధానం తీసుకుని ఉత్సవానికి ముందే వాళ్ళు బహిరంగంగా మేమందరం తీసి ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజులుగా ఈరోజు కూడా కేంద్ర గౌరీ సేవా సంఘం గాజువాక వారు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గవర్నర్ని అణచివేస్తున్నారని, గవర్నర్ని తొక్కేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా బలపరిచినా సరే మమ్మల్ని అనగారినట్టు కిందకి తొక్కేస్తుందని చెప్పి ఓ సమావేశం ఏర్పరిచి ఈవేళ పత్రికాముఖంగా కూడా పూర్తిగా పత్రికల్లో అన్నింటిలో రావడం జరిగింది. అది వాస్తవం కాదని తీవ్రంగా అనకాపల్లి గౌరీల తరపున నేను గౌరీ సేవా సంఘం మెంబర్గా, అనకాపల్లి గౌరీ సేవా సంఘం మెంబర్గా నేను 4-5 సంవత్సరాలు చేశాను. మెంబర్గా, గౌరీయునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది చాలా పొరపాటు అని చెప్పేసి కూడా వారికి హితవు పలుకుతున్నాను. ఎందుకంటే మణిపూర్, గౌహతి రాష్ట్రాల్లో భారత్ కోకింగ్ కోల్ అండ్ స్టీల్ లిమిటెడ్ 4వ ప్రతినిధుల సమావేశం, లైబ్రరీ రీసెర్చ్ సమావేశంలో భారతీయ ప్రతినిధిగా ఏకైకంగా ఎన్నికైన, మన పార్టీతో ఏకైకంగా ఎన్నికైన వనిత శ్రీమతి సత్యవతం గారు. మరి ఆవిడ 13వ అంటే అలా గుడి ఓపెనింగ్ రాజకీయాల్లో దించుతున్నారు. గుడి ఓపెనింగ్కి ఆవిడ లేడు. ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజాము ఫ్లైట్కి వెళ్ళడం, నిన్న రాత్రి 10:30-11 గంటలకి రావడం జరిగింది. అసలు పూర్తిగా ఆవిడ లేదు. ఆవిడ లేకుండా ఎవడో అది రాలేదని, అమర్నాథ్ గారు ఏదో అన్నారని ఇది అంతా చిత్రీకరించడం ఇది రాజకీయాల్లో మంచిది కాదు. దయచేసి దాన్ని అక్కడ వదిలేయండి. అయితే గవర్నర్ కాన్స్టిట్యూషన్ నాకు ఆ లెవెల్ ఉంటాయి. జిల్లా కేంద్ర గౌరీ సంఘం చాలా అప్పారగట మంచిగా పెద్ద అయితే ఒక చిన్న నాకు మా తెలియదు. నేను ఎప్పుడు రాజకీయంగా అయితే కులపాటుగా చేయలేదు, ఇది పైన కూడా చేయవలసి లేదు. అది శాశ్వతంగా. రెండు ఏంటంటే గవర్నర్ ఇక్కడ ఎప్పుడు కూడా కులపాటుగా చేయరు. అలాగనుకుంటే పేద గురించి తెలుసుకుంటారు. ఇక్కడ అమర్నాథ్ ఓటేసారు గవర్నర్, అందరూ మొహమాటైనారు. డంకాబాగా కావాలి బూతులు చూసుకోండి. కాపులు ఏరియాలో తక్కువ వచ్చినాయి, కాపులు ఏరియాలో అమర్నాథ్ ఎక్కువ వచ్చినాయి. లెక్క చూసుకొని కావాలంటే అందువల్ల పొలాలు పెట్టి అమర్నాథ్ గారు ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన నరకాలి, ఆయన తెంచాలి, ఆయన నొక్కాలి అనుకోని పిచ్చోళ్ళు మాట్లాడతారు. దయచేసి పత్రికా పెద్దలు అందరూ కూడా, గౌరీ పెద్దలు అందరూ కూడా అలాంటి మాటలు విని వాడు గౌరీ పుత్రుడు అవడం సరే అయ్యే సాధించిన సన్మానించు ఆయన వచ్చి అది గౌరవం. ఒక ఎస్పీ అయ్యేదంటే అటు గౌరవించు, దాన్ని ఎవరు హర్షిస్తారు. నీకు రాజకీయాలు బాబు నువ్వే రేపు కావాలి, మేము కలవలే. దాని గురించి దయచేసి అలాంటి తెలుగుతప్పు పాటలో రాజకీయ ముడిపడి కార్యక్రమాలు చేయకపోవడం. ఎందుకంటే అక్కడ పాంప్లెట్ వేస్తే పాంప్లెట్ మొదటి పాంప్లెట్ వేసింది, రెండో పాంప్లెట్లు ఎవరో వేసుకోండి ఆకాయలు ఏదో వాళ్ళు చేస్తుంది. దాన్ని పట్టుకొని గురువారం వేయొద్దన్నారు, అమర్నాథ్ గారు వేయొద్దన్నారు, రావద్దు ఆయన వస్తే నేను రాము. ఇటువంటివన్నీ ఎవరు చేశారు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పకుండా అది రాసినట్టే దాని అర్థమైంది. కట్టికలేని తర్వాత సాయంత్రంగా ఎవరో కేంద్ర గౌరవించారు వాళ్ళ సంబంధం పెట్టి అనకాపల్లిలో ఎంపీ గారు బాధపెట్టి ఆవిడ వాళ్ళ స్టేట్మెంట్ నన్ను ఇక్కడ మినిస్టర్ గారు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు, మీకు అవమానం చేస్తున్నారు. ఆవిడ వాళ్ళు ఆవిడే బాగున్నారు, ఇవి బాగున్నారు, అంత బాగున్నాం, మా పార్టీ బాగుంది, అందరూ బాగున్నాం. మరి కులం లేదు, ఏమీ లేదు. లేని కులాలను రప్పించి మమ్మల్ని బొచ్చు పెట్టుకొని చేస్తున్నారు. వీళ్ళంతా నాకు అర్థమలేదు. ఎవరి పార్టీ ఏం జరిగితే మాకేందుకు ఇబ్బంది? దీన్ని ఈ రకంగా చేయడం చాలా పొరపాటు. ఇప్పుడు ఒక తరగతిలో లేవు, ఒకప్పుడు చేశారు, అది కూడా అందరికీ తెలుసు. ఏమైపోయారో వదిలేసారు. పొలాలు విభజించి పాలించేద్దాం అనుకున్న చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోయారు మీకు తెలుసు, ఏ పదవులు లేకుండా. అటువంటి ఏవి కూడా దయచేసి
మీరు కూడా గ్రహించండి. పత్రికేతో మేము తప్పులు చేసేవాళ్ళు మమ్మల్ని అడగండి. మమ్మల్ని మీరు అడగకుండా అమర్ గారిని ఎవరైనా అడిగారా? మీరు ఏమండి మీరు ఆవిడ వస్తే మీరు రానున్నారట అని అడిగారా? ఎవరు అడగదు. అడగకుండా మరి ఎలా రాసిస్తారు మ్యాటర్? ఎలా రాసిస్తారు మ్యాటర్? అంటే మా చేతితో క్రమంగా రాసేసుకుంటే ఎలా పోతుంది? ఏదైనా మీరు కూడా సంఘాన్ని మంచి చేసి వాళ్ళ పత్రికా సోదరులు, మరి మీరు కూడా ఒక ఆలోచన చేయాలి కదా. మీ చేతిలో ఉంటే మీరు రాసేది మీ ఇష్టం. నన్ను ఈరోజు గొప్ప నాయకులు చేసి లేకపోతే కింద దిగుడు, అది వేరే విషయం. అది చెయ్యాలి. నాలుగు విషయం ఉంటే విషయం ఉన్నట్టు చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతే తప్పించి మన ఇష్టం వచ్చే రాసేసుకుంటూ ఇష్టం వచ్చి ఎవరో పెట్టుకుంటారు పెట్టి మీకు కేంద్రం గౌరవిస్తామండి. ఎవరికే గౌరవిస్తాము? కేంద్రం ఏ ప్రాంతంలో ఉన్నాం, అందరూ కలిసి పెట్టుకున్నాం. మాకు ఎలాంటి అయితే లేవు. మేము ఎలా అయితే అందరికీ ఇది తీసారే ముందు 30 సంవత్సరాలు ఎవరు లేరే. మరి అందరూ ఇవ్వడానికి ఎవరు లేరా? ఎంత కులాలని ఇవ్వడానికి ఎవరు లేరా? అటువంటి దయచేసి వద్దు. ఏమైనా ఉంటే మీకు ఏమైనా ఇబ్బంది అయినా డైరెక్ట్గా కృషిగా అడగండి వాస్తవాలు ఏంటి అని. ఆయన కూడా చెప్పారు, లేదు నేను ఆవిడ వస్తే రానని అన్నారు, రాయండి. అది వాస్తవం అవుతుంది. అంతే తప్పితే ఆయన ఏమీ లేకుండా ఆయన ఎంత బాధపడితే ఇలా రూపాయల ఖర్చు చెప్పుకున్నాడు. ఆయన ఎందుకు చెప్పుకుంటాడు? నిజంగా నాకు ఒక వేరే కలిసిపోయిన దుబ్బుతూ ఉంటే గట్టిగా అందరికీ తిట్టి పక్కెళ్ళి ఎడుతానండి. అతను కూడా చెప్తాడు కదా, చెప్పడు కదా, అందరి ముందు ఆయన చెప్పుకోడు కదా. మేము తల్లిపెట్టలాంటి మా గురించి రాజకీయాలు చేస్తానని ఇటువంటి కొత్త రాష్ట్రాలు చేస్తే కుదరదు. అటువంటి రాజకీయాలు చెల్లుబడి అయిపోయింది. కాబట్టి దయచేసి పార్టీలో ఉండి పార్టీ మనం రక్షించాలి, పార్టీ ముందు తీసుకెళ్ళాలి తప్పి పార్టీలో రకరకాల ఇలా కులాలు ఇలా చేయకూడదు. దయచేసి ఎవరికి అంటే మేము చిన్నవాళ్ళు అయితే అవ్వచ్చు, అది వాస్తవం. అది కూడా కనబడుతూనే ఉన్నాను. ఎవడాది కాదు. ఇదే అమర్ గారు గెలవనుకున్నారు మాటలు పోలేదు కదా. గెలలేదా మంచి అవ్వలేదా? ఎవరికి వచ్చి వాళ్ళు వస్తాయి, వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు సహకరింపు చేసి తప్పించి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టి మనం చేసామని చాలా పొరపాటు విషయం. దయచేసి సోదరులందరూ కూడా దయచేసి ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడి నుంచి చాలా సన్నివేశాలు దొరికితే మీరు కూడా గ్రహించండి. అడగండి మమ్మల్ని. తప్పుకు మమ్మల్ని అడిగి ఒక కౌంటర్ తీసుకొని మీరు అవి వేయండి. ఏమీ లేకుండా ఎవరో చెప్పారని చెప్పేసి మీరు కౌంటర్లు వేసుకుంటూ పోతే ఎలా కూర్చుంది? అటు ఎవరో వేసుకున్నాడు కాకరాయ కౌంటర్ రకరకాల పాంప్లెట్లు దిగితే ఆ పాంప్లెట్ అవసరమా? ఇప్పుడు అది చర్చ అసలు ఏమైనా జ్ఞానం ఉందా కొద్దిగా? సరే పాంప్లెట్ మీద పేపర్లో రాస్తారా? ఎవరో రకరకాల ఫస్ట్ పేపర్ వచ్చింది, కంప్యూటర్ లేరు, తర్వాత కంప్యూటర్ ఎవరో కూడా ఇచ్చుకున్నారు. మాకు సంబంధం లేదు. ఇంకా అంతకంటే ఎవరు లేదంటే దాన్ని ఇంకా తీసుకొని తాగెత్తారు. నాకు అర్థం అవుతుంది. కమిటీ వారికి చెప్పారు స్వయంగా, మళ్ళీ ఎందుకు సాగెత్తున్నారు అంటే ఏదో ఒక రకమైన కోణం. అలాంటివన్నీ మంచిది కాదు. ఎవరికి కూడా దయచేసి అందరూ ఎదుగుదల ఏంటి మనం ఏదో చూసాం ఒక 5-6 రోజుల కింద పేపర్లోనే ఏంటి ఒక గుడికి సంబంధించిన పాంప్లెట్ చూసాం. దాన్ని కాంట్రవర్సీ చేసి ఆ పేపర్ ఇదేంటి ఈయన ఎవరేంది చేస్తారో ఎటువంటి పరిస్థితులు ఇది అవాస్తవం. అందరినీ అభిమానంగా చూస్తాం. ఇప్పటికీ కూడా మేము వెళ్ళామంటే డైరెక్ట్గా అయ్యానా బాగున్నారా వదిన వచ్చారా అని అడుగుతారు. అని ప్రత్యేక ఏం పని కావాలంటే ఏం పని పడుతాం, రోడ్డు పెడతాం, కావాలి పడతాం, తప్పనిసరిగా చేసి పెడతాం అని అన్నారు, చేస్తున్నారు. మరి ఇంకేం కావాలి? ఇంకేంటి? గవర్నమెంట్ కూడా అసలు అవమానపరిచింది అక్కడ. ఏదో కేంద్ర సంఘంలో ఏది నిన్న చూసాం ఏ అవిశ్వాసం చేస్తుంది. కేంద్ర సంఘం నుంచి ఎవరో ఆర్డర్ అప్పారావు గారు అంటే మాకైతే తెలియదు. నేను గుండాల వీధి గౌరీ సేవా సంఘానికి 8 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. కానీ మాకు ఎప్పుడు కూడా పలానా సంఘానికి రండి అని అక్కడి నుంచి ఎప్పుడు మాకు ఇన్విటేషన్స్ లేవు. ఎవరో తెలియదు. ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి ఏదో సంఘాలు ఉంటాయి కామన్గా. అవి కూడా రాజకీయాల్లో కూడా ఉపయోగించుకోవడం. మా సంఘంలో కూడా రకరకాల పార్టీలో ఉన్నారు. అయినా సరే మేము ఎలక్షనే కులానికి సంబంధించి ఆ సామాజిక పరిస్థితులను బట్టి ఏమైనా సర్వీస్ చేయడానికే ఉపయోగించుకుంటాం, కానీ రాజకీయంగా మేము కూడా ఎప్పుడు ఉపయోగించుకోలేదు. మరి అటువంటిది ఆయన చేసిన మ్యాటర్ అంతా చదివాం, బాధ అనిపించింది. ఇదేంటి ఈయన అసలు మంచి వయసులో చిన్న వయసులో మంచి మినిస్టర్ అయ్యి ఓవర్లాక్ చేస్తున్నారు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంపీ గారు మరి ఆయన కూడా నన్ను చాలా బాధపడుతూ డయాస్ అని చెప్పారు. ఎంపీ గారు తల్లి లాంటి వారు ఆయన ఆయన ఏంటంటే ఇది ఎవరు చూశారు, ఎవరు చెప్పారా? పక్కన చూసిన వాళ్ళు ఎవరు చెప్పండి, ఆయన పేరు తీసుకోమన్నారని. అంటే ఒక మనిషి మీద బురద చల్లడం చాలా ఈజీ, కానీ దాంట్లో వాస్తవాలు గ్రహించి బురద చల్లాలి కదా. వాస్తవం లేనప్పుడు ఎందుకు బురద చల్లడం? దయచేసి ఇదంతా కొద్దిగా ఆలోచించి మేము అందరం కూడా అమరవాళ్ళు ఎన్నింటిలో ఈ దయాస మీద ఉన్న గౌరవ కులస్తులు అందరమే, పదవుల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా, పదవుల్లో లేకపోయిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన అభిమాన పాత్రుడు. ఆయన ఆ నవ్వు అది చూస్తుంటే ఆ బాధ అప్పుడు ఫైర్ బ్రాండ్. ఆయన డైలాగ్స్ అవి వేస్తుంటే అదొక ఆనందం. అలాగే ఈయన అంటావా డైలాగ్స్ కాకుండా నవ్వుతూ ఏమన్నా బాగున్నారంటే చాలా ఆనందం అంతే. మరి దయచేసి ఆయన మీద ఈ అవాస్తవాలన్నీ మరి పత్రికా సోదరులు కూడా కొద్దిగా గ్రహించి దయచేసి ఇవన్నీ అవాస్తవాలు, వీటిని మేము సభాపూర్వకంగా కూడా ఖండిస్తున్నాం. దయచేసి దీన్ని ఇంతటితో క్లోజ్ చేస్తారనేసి మీ సభాముఖంగా కోరుకుంటూ సెలవు.